మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో మంత్రుల పనితీరుకు ర్యాంకులు ప్రకటించినప్పుడు చిట్ట చివరి ర్యాంకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖకు, అంటే మొత్తం 28 శాఖలకు ర్యాంకులు కేటాయిస్తే 28వ స్థానం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీ శాఖ, 25వ స్థానం మళ్ళీ ఆయన నేతృత్వంలో ఉన్న గ్రామీణాభివృద్ధి. ఈ రెండింటిని వచ్చాయనే వార్త నిన్నటి నుంచి కూడా ఇటు మీడియాలోను అటు సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. కీలకమైన శాఖల్లో దారుణమైన పనితీరు కనపరిచారు అని చెప్పి ఆయన పనితీరు, ఆయన ఆరోగ్యం, ఆయన యాక్టివిటీస్ చుట్టూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అండ్ జనసేన పార్టీ అభిమానులు కూడా హర్ట్ అయ్యారు. ఈ ర్యాంకులు ఏమైనా కావాలని ప్రకటిస్తూ ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారా, ఆయనను బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అని జనసేన పార్టీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ చేశారు. వెరసి ఇది తెలుగుదేశం పార్టీకి, ఆ ముఖ్యమంత్రి గారి బ్యాచ్కు ఒక రకంగా తలనొప్పిగా తయారైంది. అందుకని కలెక్టర్ల సమావేశం రెండో రోజుకు వచ్చేసరికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక నుంచి మంత్రుల పనితీరు మీద సమీక్ష చేద్దాం, కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది అన్నది బహిరంగంగా ప్రకటించకూడదు, ఇక నుంచి దాన్ని రహస్యంగా ఉంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అయిపోయి ఇంకా ఏ బాధ ఉండదు. పవన్ కళ్యాణ్కి చిట్ట చివరి ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు. ఇటు రహస్యమే కదా, కాదుకూడదని చెప్పి ఏదైనా మీడియాకి లీకులు ఇచ్చి చిట్ట చివరి ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అబద్ధం చెబుతూ ఉన్నారు అని చెప్పి ఖండించుకోవడానికి కూడా అవకాశం దక్కుతుంది. సో మొత్తం మీద మంత్రులకి ఇక ర్యాంకింగ్ ఇవ్వరట, వాళ్ళ పనితీరు గురించి బహిరంగంగా ర్యాంక్స్ ఉండవట, రహస్యమట వాళ్ళ ర్యాంకులు. అయిపోయి ఇంకేం పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ పనితీరు మీద చర్చించుకునే ఇంకా అవకాశం ఏమి ఉంటుంది. మంచి పని చేశారు, అన్ని రహస్యంగానే వచ్చాయండి.